గాని అరెస్ట్ చేయడం అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి కదా పోలీసులు. అసలు నాకు నిజంగా తెలియదు సార్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేనే చావు బతుకుల మధ్య గాంధీ హాస్పిటల్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఏదో మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, నాకు తెలియదు. కానీ నేను నిద్ర మబ్బులోనే ఉన్నా. 7 o'clock వచ్చి డోర్ కొడితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అందుకే వచ్చారు డిపార్ట్మెంట్, ఇప్పటికి ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చింది, కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా సార్. నిజంగా ఆ రోజు ధర్నా జరుగుతుందా, నిజంగా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందా లేదా? అట్లా ముందస్తు అరెస్ట్ అంటే నా జీవితం ఏమైపోవాలంటే ఈ అమ్మాయి సస్యసావని బతికే బతకది తీసుకొని పోవడం మా బాధ్యత అని చెప్పి తీసుకొని పోతున్నారు. ఆ విధంగా తీసుకెళ్లడం కరెక్టేనా? తెల్లారి అసలు అది ఎక్కడ సార్? ఇదైతే దౌర్జన్యం. నేనైతే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే కోరుతున్నా, మీకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ ఉంటే నా డేటా, నా ఫోన్ లో ఉన్న డేటా, నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏం డిస్కషన్ చేస్తున్నా, ఏంటని ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్పుడు నిజంగా ఈ అమ్మాయి ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పోతుంది, అవునండి తీసుకొని పోయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఒక ఆస్పిరెంట్ ని, చదువుకునే అమ్మాయిని ఇంత నిర్బంధిస్తే, పొద్దున్నే సాయంత్రం నాకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నా హెల్త్ ఏం కావాలి? నేను ఎప్పుడు చదువుకోవాలి? మీ స్టేటస్ కూడా చూసాకోండి, అంటే దీని మీద చర్చ ఉంటే బెటర్ అనే కాన్సెప్ట్ లో మీరు పెట్టడం జరిగింది. అంటే ఎందుకు ఆ రకంగా పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే మెంటల్ ప్రెజర్ సార్. ఎందుకంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఏంటంటే నేను చేసేది కరెక్టే, కానీ చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అన్న భావన వాళ్ళలో కలిగింది. అప్పుడు నేను వాళ్ళకి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా? నా బతుకు వాళ్ళు ఏంటిదంటే రోడ్డు మీద పోతుంటే అరే ఆ పిల్లని తీసుకొని పోయిండ్రు పోలీస్ స్టేషన్ కి అన్న వేలోనే ఆలోచిస్తారు. నేను చేస్తుంది సీరియస్ జెన్యూన్ సిచ్యువేషన్. మా పోస్టులు పెంచి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమని ప్రభుత్వాన్ని మేము కొన్ని రోజుల నుంచి కదా అడుగుతుంది. మరి ఎందుకు స్పందించలేదు అన్న వేలోనే మీడియా ముందు వచ్చి మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, పట్టుకొని పోతారు, ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఏం చేశారంటే మార్నింగ్ నుంచి ఏంటి మీకు ఇబ్బందులు పెట్టారా? ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు సార్, తీసుకొని పోతారు. అక్కడ నేను పోయి చేసేది ఏం కూడా లేదు. మెడిసిన్ వేసుకోవాలని చెప్పిన కనీసం పంపిస్తా, గంటకే పంపిస్తామన్నారు. మళ్ళీ ఏమంట 3 వరకు అక్కడే కూర్చోబెట్టిండ్రు. నేను మార్నింగ్ నుంచి ఏమంట జస్ట్ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ అండ్ వడ తిన్నా అంతే. తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా నాకు వద్దని చెప్పిన, ఎందుకంటే ఆ స్ట్రెస్ తో ఉన్నా. ఆల్రెడీ సూసైడ్ చేసిన అమ్మాయిని మీరు ఒక్కసారి ఆలోచించాలి కదా, నిజంగా అమ్మాయి హెల్త్ కండిషన్ ఏంటిది, ఉందా లేదా? మళ్ళీ మీరు అదే మెంటల్ ప్రెజర్ చేస్తే నేను ఎవరి దగ్గర పోయి ఏమని న్యాయం చేసేది మీరే, మీరు మాకే అన్యాయం చేస్తే ఎట్లా సార్? డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పనట్లేదు, కానీ ఒక్కసారి మీరు ఆలోచించి నన్ను అరెస్ట్ చేసినా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ మరంటే ఇప్పుడు డేట్ మారినట్టుగా చెప్తున్నారు వాళ్ళు, పోస్ట్ పోన్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. మరంటే ప్రధాన డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, మరి పోస్టులు పెంచాలని చెప్పేసి కొన్ని డిమాండ్ చేసి, మరి అవి పక్కతో పట్టించడానికే మెయిన్ దీన్ని పట్టుకొచ్చిరంటే ఎట్లా చూడాలి? లేదు నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో, కానీ పిఎస్ దగ్గర నుంచి నన్ను సీదా మల్లు రవి సార్ కాల్ చేస్తే అక్కడ నుంచి నన్ను సెక్రటరియట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బట్టి విక్రమార్క సార్ తో మాట్లాడినాం. ఏంటిదంటే గ్రూప్ 2, 3 పోస్టులు మాకు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టమని టీఎస్పీఎస్సీ బోర్డ్ చైర్మన్ తో మాట్లాడారు. బట్టి విక్రమార్క సార్ సరే అని చెప్పేసి అన్నారు. మేబీ అంటే పోస్టులు పెంచమనేది మా ప్రధాన డిమాండ్, అండ్ పోస్ట్ పోన్ చేయమనేది కూడా ఒక డిమాండ్ అన్నమాట. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా తరపున మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ, కానీ పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్, అదే మేము కోరుకుంటున్నాం. మరి అంటే మీ డిమాండ్స్ నెరవేరుతాయి అనుకుంటున్నారా, నెరవేర్ని అనుకుంటున్నారా? పోస్ట్ పోన్ చేశారు సార్, ఓకే అది హ్యాపీ, కానీ పోస్టులు పెంచితే ఇంకా నెరవేరినట్లు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.